నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు అక్రమ అరెస్టులు చేస్తున్నారు, లేదు అంటే నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు విడుదల రజనీ గారి పిఏ విషయంలో కూడా ఆవిడ అదే మాట్లాడటం జరుగుతోంది. అండ్ ఎంపీటీసీ ఒక ఆడ మనిషిని తెల్లవారుజామున 3:30 అప్పుడు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. మరి నోటీసులు ఇచ్చే అవసరం లేదా? మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఈ విధంగానే చెప్పారు కదా, మరి మీకు ఆ మాత్రం తెలియదా అని చెప్పి ఈ దీంట్లో చూసి విడుదల రజనీ గారు అంటున్నారు. అలాగే అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు మరి గతంలో మనం చూసాం, స్వయాన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు గారికి నోటీసులు ఇవ్వకుండా ఆ టైంలో వెళ్ళి అరెస్ట్ చేయటం, ఈవెన్ ఒక చిన్న పిఏని అరెస్ట్ చేస్తే ఆవిడంతా హంగామా సృష్టించారు. ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు విడుదల రజనీ ప్రవర్తన, పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడటం, శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయనీయకుండా అడ్డుకోవటం, పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కల్పించడమే కాదు, పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడటం. ఏది మనం చూసాం, ఆ వీడియో చూస్తున్నట్టుదే, ఆ విజువల్స్ చూస్తున్నట్టుదే ఆమె అతన్ని తోసేయటం. ఎవరు? ఆ సిఐ సుబ్బారాయుడు. ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళి కారులో కూర్చుంటే ఈమె మళ్ళీ అతన్ని లోపలికి వెళ్ళి అతన్ని బయటికి లాగటం. అంటే ఒక ఎమ్మెల్యేగా కానీ లేకపోతే ఒక మంత్రిగా కానీ పనిచేసినటువంటి నాయకురాలు వ్యవహరించాల్సిన విధానం ఇది. ఇప్పుడు సత్యమూర్తి గారు ఇందాక ఇన్సిడెంట్ గుర్తు చేశారు. ఏంటి? గోరంట్ల మాధవ్. సేమ్ అదే గతంలో మనం చూసాం. చేబ్రోలు కిరణ్ అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే మొత్తం ఆ పోలీసులపై అతను చేసిన హంగామా, ఆ రోజు గుంటూరులో ఆ దాడి ఎంత బీభత్సం చేశాడు. అంటే మాధవ్ ఇన్స్పిరేషన్తోనే ఇప్పుడు రజనీ ఈ పనులకు దిగిందా? ఇట్లా ఎంతమందిని ఉపేక్షించాలి? అంటే ఇది పోలీసుల వాళ్ళ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాదు. ఇక్కడ పొద్దున బెంబేలు ఎత్తిపోతారు. ఎవరిని అరెస్ట్ చేయడానికి వెళ్ళాలన్నా, ఏ పనులు చేయాలన్నా. అంటే ఇవాళ డీజీపీ దీనిపైన స్పందించాలా. ఆ రోజు మనం చూసాం, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ దీనిపైన స్పందించాలి. ఇప్పుడు 2,20,00,000 అక్రమ వసూళ్ళు, ఆ స్టోన్ క్రషర్స్ యజమాని లక్ష్మీ బాలాజీ, ఆ కేసులో ఈమె ఉన్నారు. ఆ కేసులో ఈమె మరిది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. అతనికి ఏదో మళ్ళీ బెయిల్ కోసం వేసినా కొట్టేశారు. అంటే 2,20,00,000 నువ్వు వసూలు చేశావని చెప్పి అక్కడ పూర్తి ఆధారాలు పోలీసుకు లభ్యమైన పరిస్థితుల్లో ఆ క్రషర్స్ యజమాని నుంచి ఆ శ్రీనివాస్, ఆ చలపతిరావు వాళ్ళ దగ్గర 10 కోట్లు ఈమె డిమాండ్ చేసిందని, అప్పుడు జాషువా ఆయన విజిలెన్స్ ఎస్పీగా ఉండి అతను మీరు వెళ్ళి ఆమెతో మాట్లాడుకోండి లేకపోతే మీ మీద 50 కోట్లు ఫైన్ వేస్తానని బెదిరించటం. అసలు జాషువా జీవితం ఇవాళ బలైంది. ఏది ఐపీఎస్ అతను ఏ స్థాయికి వెళ్ళాల్సినాడు? 2040 అంట అతను రిటైర్మెంట్. ఎవరు? పల్లె జాషువా. వీళ్ళ కోసం వీళ్ళని నమ్ముకుని అతను ఇవాళ స్కేప్ గోట్. ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు వీళ్ళకి బలయ్యారమ్మా. అంటే ఇవాళ ఈ 2,20,00,000 కేసులో ఆధారాలు శ్రీకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయనా? ఇప్పుడు అతను పోలీసులు అదుపులో తీసుకుంటే తను జైలుకి వెళ్ళాల్సి వస్తుందనా? ఇంత ఈ తెగింపుకి ఆమె దిగిందంటే దాని వెనక లింక్స్ అక్కడే ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఏదో రహస్యం ఇవాళ శ్రీకాంత్ రెడ్డి దగ్గర లేకపోతే రజనీ ఇంత హడావుడి చేయాల్సిన అవసరం ఏంటి అక్కడ? అంటే శ్రీకాంత్ రెడ్డికి రజనీకి ఉన్నటువంటి ఆ అక్రమ లావాదేవీల లింక్ ఏంటి? అది ఇవాళ ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం. ఇప్పుడు మనం చూసాం, రామకృష్ణ అనే పిఏ, అతని పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. మొన్న హైకోర్టు ఏమని చెప్పింది? వీళ్ళకి 41A నోటీసులు ఇచ్చి విచారించమని. బెయిల్ ఊరట కలిగించింది, కానీ వీళ్ళు దర్యాప్తు అధికారులకు సహకరించమని చెప్పింది. సహకరించకపోతే ఏ చర్యలైనా తీసుకునే అధికారం వాళ్ళకు ఉంది, అరెస్ట్ అయినా చేసే అధికారం ఉంది. ఈమె సహకరించకపోతే కనుక. అంటే గతంలో కూడా చూసాం, అనేక మంది రైతులు ఈమె పైన ఆరోపణలు చేశారు. ఈ పైన రైతులు కేసు పెట్టారు. ఎడ్లపాడు రైతులు, ఆ పసుమర్రు రైతులు, ఆ జగనన్న ఇళ్ళ కాలనీల పేరుతో ఆమె ఏంటి అక్కడ ఒక పెద్ద కుంభకోణానికి పాల్పడింది. ఒక 50 ఎకరాలు ఎడ్లపాడులో తీసుకుని వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర మీకు 30 లక్షల భూమి నేను మీకు 80 లక్షలు కొనిపిస్తా ప్రభుత్వంతో అని చెప్పి మాట్లాడుకుని వాళ్ళందరి దగ్గర వసూళ్లకు పాల్పడి 1,16,00,000 ఏమో వసూలు చేసిందని, అందులో 80 లక్షలు తిరిగి ఇచ్చిందని దాని మీద వాళ్ళు కేసు పెట్టారు. అప్పుడు ఆమె ఏంటి చిలకలూరుపేటలో కంటెస్ట్ చేయకుండా పారిపోయి ఎక్కడికి వచ్చారు? గుంటూరులో కంటెస్ట్ చేశారు. గుంటూరు వెస్ట్కి వచ్చింది. మిగతా 36 లక్షలు నేను గెలిచిన తర్వాత ఇస్తాను, నేను మళ్ళీ మంత్రి అవుతా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో అని చెప్పి వాళ్ళని నమ్మబలికింది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇస్తావా, కేసు పెడతావా అని.
మన కృష్ణదేవరాయలు మళ్ళీ ఇవన్నీ బయట పెట్టాడు. తను కింద ఇంత నలుపు పెట్టుకుని తను ఇన్ని అవినీతి కుంభకోణాలకు పాల్పడి ఈమె ఎవరిని బ్లేమ్ చేసింది? ఎంపీ కృష్ణదేవరాయలని బ్లేమ్ చేస్తుంది. అంటే వీటన్నిటి వెనక కృష్ణదేవరాయల హస్తం ఉందంటది. ఎన్ని మాటలు అన్నది కృష్ణదేవరాయల్ని. ఆమె పర్సనల్ లైఫ్లోకి వచ్చాడని కూడా అసభ్యంగా మాట్లాడింది. అతను ఎవరు? అతను గుంటూరు జిల్లాలో గొప్ప ప్రముఖ విద్యా సంస్థల యజమాని లావు రత్తయ్య కొడుకు. 45 ఏళ్ళుగా వాళ్ళకి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇది వాళ్ళ నాన్న ఎంపీగా కంటెస్ట్ చేశాడు, ఓడిపోయిండు. ఇతను ఇప్పుడు ఎన్ని మాట ఎంపీగా గెలిచాడు, సెకండ్ టైం కంటిన్యూస్గా ఎంపీగా. అలాంటి కుటుంబాన్ని ఈమె బ్లేమ్ చేస్తూ వాళ్ళ మీద లేని నిందలు ఆరోపిస్తే మొత్తం బయట పెట్టాడు. అసలు ఏ రైతులు, వాళ్ళ పేర్లు, వాళ్ళ దగ్గర ఎంతెంత వసూలు చేసింది. ఆ పసుమరు రైతుల దగ్గర అయితే అది ఇంకా పెద్ద స్కామ్. సీట్లు ఇప్పిస్తామని కూడా తీసుకుంటే మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఇద్దరి మధ్య మాట్లాడారని కూడా అప్పట్లో విన్నాం. మల్లెల రాజేష్ నాయుడు చిలకలూరుపేట ఎమ్మెల్యే టికెట్ నీకు ఇప్పిస్తా, జగన్మోహన్ రెడ్డి నా జేబులో ఉన్నాడని చెప్పి బీఫామ్ నేనే ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కాదంటూ 6 కోట్లు వసూలు చేస్తే అతను గందరగోళం చేశాడు. తర్వాత ఏదో పంచాయతీ సకల శాఖ మంత్రి ఎవరైనా ఈ పంచాయతీలన్నీ ఆయనే చేస్తుంటాడు అనుకుంటే సజ్జల సగం ఇప్పించాడంట 3.5 కోట్లు, ఇంకా 2.5 కోట్లు ఇప్పించాలని చెప్పి అతను గోల. మల్లెల రాజేష్ ఇప్పటికన్నా ఇచ్చిందా? లేదు, రాజేష్ కూడా కేసు పెట్టాడు మళ్ళా. అంటే ఎన్ని కేసులు అసలు. చిలకలూరిపేటలో భయోత్పాతం. అసలు ఆమె విడుదల రజనీ కాదంటండి, ఆమె పేరు వసూళ్ళ రజనీ అంట. ఆమె ఇంటి పేరే మార్చేశారు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.